హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి సుప్రియాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ జొన్నలతో ఇడ్లీ అండి. జొన్నలతో మనం ఏ విధంగా ఇడ్లీలని ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. జొన్నలు అయితే హెల్త్కి చాలా మంచివని మీ అందరికైతే తెలుసు కదండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మనం ఇడ్లీ కోసం 2 గ్లాసుల జొన్నల్ని తీసుకోవాలండి. జొన్నల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడిగేసిన తర్వాత జొన్నల్లో మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఈ జొన్నలను 6 నుండి 7 గంటల పాటు నానబెట్టుకోవాలండి. 2 గ్లాసుల జొన్నలకి 3/4 గ్లాసుడు మినపప్పుని తీసుకోవాలండి. ఇందులోనే 1 టీ స్పూన్ మెంతుల్ని కూడా వేసుకోవాలి. ఈ మినప్పప్పు మెంతుల్ని కూడా 2-3 సార్లు వాటర్ పోసి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి ఈ మినపప్పుని కూడా ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. 6 అవర్స్ తర్వాత జొన్నలు ఇలా బాగా నానతాయండి. ఇలా బాగా నానిన జొన్నల్ని మిక్సీలో వేసుకొని మనం ఇడ్లీ పిండిలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ జొన్నల్ని మొత్తం మెత్తగా ఇడ్లీ పిండిలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ జొన్నల్ని గ్రైండ్ చేసుకోవడానికి ముందు మనం ఏ గ్లాస్తో అయితే జొన్నలు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాసు సన్నం అటుకుల్ని తీసుకోవాలండి. ఇవి కడిగేసి కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. మనం తీసుకున్న జొన్నలన్నింటినీ ఇలా మెత్తగా ఇడ్లీ పిండిలా మిక్సీ చేసుకోవాలండి. మినప్పప్పు కూడా బాగా నానిందండి. ఇందులోని వాటర్ తీసేసి వేరే వాటర్ పోసుకొని మినపప్పుని కూడా జార్లో వేసుకొని ఇందులోనే మనం కొంచెం వాటర్ వేసి ఉంచుకున్న అటుకులని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఈ రెండింటిని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అటుకులు మినపప్పు మిశ్రమాన్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్మూత్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే ఇడ్లీలు అనేవి స్మూత్గా వస్తాయి. దీన్నంతా ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జొన్న ఇడ్లీ పిండిలోకి వేసేసుకోవాలండి. మొత్తం అంతా వేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్నాక ఇదంతా కలిసేలా ఒకసారి గరిటెతో అంతా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి నైట్ అంతా ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి. మార్నింగ్ వచ్చేసరికి పిండి బాగా పులుస్తుందండి. పిండి బాగా పులిసినట్టయితే ఇడ్లీలు స్మూత్గా మెత్తగా వస్తాయండి. చూశారు కదండి, పిండి ఇలా మార్నింగ్ వచ్చేసరికి పులిసి మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ని తీసుకోవాలండి. ఇడ్లీ కుక్కర్ని తీసుకొని ఈ ప్లేట్స్ని పక్కన పెట్టి పాత్రని స్టవ్ పై ఉంచుకోవాలి. పాత్రలో మనము 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో పోసుకున్న వాటర్ మరిగే వరకు మనం ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇడ్లీ పిండిని ప్లేట్స్లలో వేసుకోవాలి. ఇలా ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇడ్లీలు అనేవి ఎక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా మనకు ఎన్ని ఇడ్లీలు అవసరమో అన్ని ప్లేట్స్లలో ఇడ్లీ పిండిని వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసుకున్నాను. ఈ ప్లేట్స్ అన్నింటినీ స్టవ్ పై పెట్టుకున్న పాత్రలో నీరు మరుగుతుందండి. ఆ పాత్రలో ఈ ప్లేట్స్ అన్నింటినీ పెట్టేసుకోవాలి. ఈ ఇడ్లీ పిండి ప్లేట్స్ని పెట్టుకున్నాక పాత్రకి మూత పెట్టేసుకోవాలండి. ఇడ్లీలు అవ్వడానికి కనీసం ఒక 15 నిమిషాలైనా పడుతుందండి. ఆలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 కప్పు పల్లీలను తీసుకోవాలండి. పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇందులోనే ఒక 7-8 వెల్లుల్లి రిబ్బలను కూడా వేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా ఇందులోనే వేసేసుకోవాలి.
హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలండి. పావు టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇడ్లీ కోసం చట్నీ అయితే రెడీ అయిందండి. ఇడ్లీ పాత్ర మూత తీసి చూద్దాం. ఇడ్లీలు కూడా రెడీ అయ్యాయండి. పాత్రలో నుండి తీసాక ఈ ఇడ్లీలను ఒక 2-3 నిమిషాలు చల్లారనివ్వాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసినట్టయితే ఈజీగా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి, మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ లాగానే ఈ జొన్న ఇడ్లీలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. ఈ జొన్న ఇడ్లీలు అయితే హెల్త్కి చాలా మంచివండి. మీరు కూడా తప్పకుండా జొన్న ఇడ్లీలను ట్రై చేయండి. సూపర్ టేస్టీ అండ్ హెల్తీ జొన్న ఇడ్లీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోని చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.